ఆ ఫోటో ఇది. ఇది నాకు చూడగానే మస్తు నచ్చేసింది. అంటే ఇప్పుడు బ్రో అని అంటే మనకు నచ్చలేదు చూసినావా, అది మస్తు అనిపించింది నాకైతే. అది దోస్త్ అని అంటే అది అట్లా అనిపించింది. ఏది రాని స్నేహం నీలో బలం కదా. ఏమండోయ్ నాని గారు. యాక్చువల్గా నాకు ఈరోజు వచ్చేసి ఏంటంటే చాలా అంటే చాలా పెద్ద సర్ప్రైజ్ వచ్చేసింది నాకు. సర్ప్రైజ్ వచ్చేసింది నాకు. ఏంది అని చెప్పేసి అనుకోవచ్చు. మీరు చూసుకోవచ్చు నా దగ్గర బ్లడ్ ఆర్ట్ వచ్చేసింది నాకు గిఫ్ట్. ఇది చూడగానే ఫస్ట్ నాకు ఏమనిపించింది తెలుసు కదా, ఇక్కడ కొద్దిగా డ్యామేజ్ అయిపోయింది. అంటే బ్లడ్ ఆర్ట్ అక్కడి నుంచి ఎక్కడి నుంచి పంపించారో మేబీ తెలియదు, కానీ మనకంటే ఒక గిఫ్ట్ వచ్చింది మనకి. ఇదంతా రీపేయింగ్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఓఎన్ఎన్ అఫీషియల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నాకు చూస్తారు కదా నా ఇది బ్లడ్ ఆర్ట్ వచ్చేసింది. నాకు కూడా ఇట్లాంటి బ్లడ్ ఆర్ట్ గిఫ్ట్ వస్తుందని చెప్పేసి నేను కళ్ళు కూడా ఊహించలేదు. అసలు చూసినాకనే నాకు ఏమంటారు సర్ప్రైజ్గా నేనే సర్ప్రైజ్గా ఫీల్ అయిపోయినా. అరే ఇదేంద్రా నాయన, నాకు ఇంత సర్ప్రైజ్ ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు, ఎంత మంచి పర్సన్ నాకు ఉన్నారు అని చెప్పేసి అని నేనేమైనా చూసినా షాక్ అయిపోయినా. గిఫ్ట్ అంటే నార్మల్గా వేరే వేరే గిఫ్ట్లు వస్తాయి కదా అవి అనుకున్నా, కానీ ఫస్ట్ టైం ఇది ఎప్పుడు ఫోటో అంటే ఈ ఫోటో మా అల్లుని 21 డేస్కి అంటే పేరు పెడతారు కదా అప్పుడు తీసుకున్న ఫోటో. ఇది ఫోటో మీకు పక్కన స్క్రీన్ లేసింది చూడండి. ఆ ఫోటో ఇది. ఇది నాకు చూడగానే మస్తు నచ్చేసింది. అంటే అప్పట్లో ఫోటో బాగుంది, నాకు అది మస్తు అనిపించింది. నిజంగా చెప్తున్నా కదా, ఆ ఫోటో ఎట్లా ఉంది ఎగ్జాక్ట్లీ యాస్టీస్ చెప్తున్నాను కదా, యాస్టీస్ ఆ ఫోటోని సేమ్ ఎట్లా దింపేసిండు. కానీ ఇది ఎవరు వేసిరో మనకు తెలియదు కాబట్టి నేను వాళ్ళని అడగలేను. నాకు గిఫ్ట్ వచ్చింది కాబట్టి ఎక్కడ వేయించినావు అని చెప్పేసి నేను అడగలేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళని అడిగితే మనం బాగుండదు కాబట్టి, సరే వాళ్ళంటే లైట్, మనం వాళ్ళ గురించి అడుగుదామన్నా కూడా నీకు ఎందుకు అవసరం అని మనం అట్లుంటే మన దోస్తాన్ సర్కిల్ హైలైట్ జోక్ ఏంటంటే, సో అయితే మా ఫ్రెండ్ గాడు ఏమన్నాడంటే, అని బ్రో బ్రో అంటుంటే బ్రో ఎందుకంటున్నావు రా, నువ్వు ఏ రకంగా పరిచయం అయినావు, ఎట్లా పరిచయం అయినావు నాకు నువ్వు అని చెప్పేసి అని వాడు అన్నాడు. అరే ఏమైంది బ్రో అని అంటే, మళ్ళీ బ్రో అంటున్నావు అని చెప్పేసానని నేను కింద రికార్డ్ మీకు వాయిస్ రికార్డ్ కూడా పక్కన వేస్తున్నా. వానికి నేను బ్రో అన్నందుకు అరే నువ్వు బ్రో అనకరా అని చెప్పేసి అని నవ్వుకుంటా వాట్సాప్లో నాకు రికార్డింగ్ షేర్ చేసిండు. నాకేందా వీడిందబ్బా బ్రో అని అంటుండే, మరి తాగిందా పిచ్చి పిచ్చి కథలు పడుతున్నా అని చెప్పేసి నేనేమనుకున్నా, డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడితే మేబీ ఆ రికార్డు మిస్ అయిపోయింది. అయితే ఏమైపోయిందని అంటే, నాకు అట్లా ఎందుకు అంటున్నావు రా, నువ్వు నాకు బ్రో లాగా పరిచయం అయినావా అని చెప్పేసి అన్నాడు. లేదని అన్నా. ఎట్లా పరిచయం అయినావు, అరే తురా అన్నాడు. అట్లా వీళ్ళు బ్రో అంటున్నావేంది, అట్లా మనకు సెట్ కావాలి. ఈ ఈ కాలంలో దోస్తులు ఎట్లున్నాయంటే బ్రో అనంది ఎంత జాన్ దగ్గర అయినా సరే కానీ బ్రో అనంది దిగుతలేరు. అట్లాంటిది నేను వానికి అదే ఎందుకులే మళ్ళా చిన్న పొరలు కాదు మనం ఇంత పెద్ద అయినా సరే కానీ అరెతురే అంటే బాగుండదు అని చెప్పేసి నేను బ్రో అన్నా. నువ్వు అట్లా అనకరా అని చెప్పేసి అంటుంది. నిజంగా చెప్తున్నా దోశ అంటే ఇట్లా ఉండాలి. బ్రో కాడికి వచ్చి అరెతురే కాడి నుంచి పోయి ఇంకా వేరే వేరే వగరా ఏమైనా ఇట్లా మాట్లాడుకున్నా సరే కానీ, ఇప్పుడు బ్రో అని అంటే మనకు నచ్చలేదు చూసినావా, అది మస్తు అనిపించింది నాకైతే. అది దోశ అంటే అది అట్లా అనిపించింది. ఏది రాని స్నేహం నీలో బలం కదా. ఎవరైనా చూసుకోవచ్చు దోస్తులలో చెప్పు బ్రో అది బ్రో ఇది బ్రో అని చెప్పేసి అని మాట్లాడుకుంటారా. వన్ పేరు పెట్టి వీళ్ళు లేకుండా బ్రో అని పిలుస్తారు. అరే అనకుండా సరే అని బ్రో ఇక్కడ రా బ్రో అని అంటారు. ఎందుకు ఈ బ్రో అని చెప్పేసి అట్లాంటి మాటలు వద్దురాబే మనకి. మనం ఎట్లా కలిసినాము, ఏ పద్ధతి కలిసినాము, అరే తురాని కలిసినాము, అదే స్లాంగ్ లో మాట్లాడు, అదే స్లాంగ్ లో నాకు నువ్వు అట్లనే పిలిచాను, నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడినాడు. నేను నిజంగా మాకు దోస్తులు ఇట్లాంటి ఉన్నారా అంటే చాలా మంది ఎట్లా అంటే వేరే రకంగా తీసుకుంటారు కదా, ఈ దోస్త్ అంటే గిట్లున్నదా అని చెప్పేసి అనుకున్నా. నిజంగా ఎనీవే అరే నిజంగా నువ్వురా, నాకు అనిపించింది బ్రో అని చెప్పి ఎంతమంది అన్నా సరే కానీ నా చెడ్డి దోస్తాన్లల్లా నేను బ్రో అనలేదు. నా చెడ్డి దోస్తాన్లా నేను ఎట్లా మాట్లాడుతున్నా అది నాకు తెలుసు. అరే అంట తురే అంట ఇక మనం ఇష్టం వచ్చి మాట్లాడతాం. వాడు ఎట్లా పరిచయం అంటే మేబీ ఫస్ట్ మేము వేరే రకంగా పరిచయం అయినాము, దాని తర్వాత కాలేజీలో మళ్ళీ ఇంకా పరిచయం అయిపోయినాము. దాని తర్వాత మొత్తం ఇక పొద్దున లేవగానే వానికి వీనికి ఫోన్లు చేసి తిరుగుతుండే బాగా. అట్లా అని చెప్పేసి పరిచయం అయినాం. కానీ నిజంగా చెప్తున్నా దోస్త్ అట్లా ఉండాలి.
ఎనీవే చూసారు కదా, నాకైతే గిఫ్ట్ వచ్చింది. చాలా అంటే ఫుల్ హ్యాపీగా ఉంది. మధ్యలో ఆ ఫ్రెండ్ని తీసుకొచ్చి మళ్ళీ అంటే డిసప్పాయింట్ చేసిన అని చెప్పి ఫీల్ అవ్వకండి. ఈ ఫోటో చూడంగానే గిఫ్ట్ రాగానే చాలా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయినా. ఇంతకు మించిన సంబరం ఉంటదా ఎన్నడు చూడని ఎనివే ఈ గిఫ్ట్ నాకు వచ్చింది కాబట్టి నేను గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకనంటే నాకు కూడా ఇట్లాంటి గిఫ్ట్స్ వస్తున్నాయి. నాకు కూడా బ్లడ్ ఆర్ట్ వేసి వాళ్ళ బ్లడ్ తోటి వేసిరా ఇది కూడా వాళ్ళ బ్లడ్ తోటి వేసిర్రు. నిజంగా వాళ్ళు బ్లడ్ ఇచ్చి మరీ వేయించానంటే వాళ్ళు చాలా మటుకు ఒక్కొక్కరికి ఒక్కలాగా అభిమానం ఉంటుంది. అంటే నన్ను ఎట్లా ఏ రకంగా తీసుకుర్రు, ఏ అభిమానంతో ఇచ్చిర్రు, ఎట్లా ఇచ్చిర్రో మనకు తెలియదు కాబట్టి నేనైతే చాలా అంటే చాలా ఫుల్ హ్యాపీగా ఖుషి అయిపోతున్నా. కానీ ఇచ్చిన వాళ్ళు ఈ వీడియో చూసింటే మాత్రం నిజం చెప్తున్నా కదా, ఒకవేళ చూస్తారు మేబీ నా వీడియోస్ మాత్రం పక్కా చూస్తారు. ఎందుకనంటే నేను వీడియోస్లో చేస్తుంటా, కానీ వస్తే నాకు తక్కువ వ్యూస్ వస్తాయి. నో ప్రాబ్లం, ఏదో ఒక రోజు మనం కొట్టకుండా దేవుడు ఉన్నాడు కదా, కొట్టుతాడు. ఏదో ఒక రోజు మనకి దేవుడు ఒక ఆప్షన్ అంటే దాన్ని ఏమంటారు అబ్బా నాకు గుర్తు రావట్లేదు, ఒక ఛాయిస్ ఇస్తాడు. ఏమంటారు ఓపిక అనేది. ఆ ఓపిక నాకు ఇచ్చిన దేవుడు. ఆ ఓపికతో ఇప్పటివరకున్నా ఏదో ఒక రోజు దేవుడు నన్ను కరుణించి వ్యూస్ని గట్టిగా పుషప్ చేస్తాడు. ఆ రోజు నేను మీకు అందరు తెలిసే ఇప్పటికీ ఒక దగ్గర కొంతమంది తెలిసి ఉండొచ్చు. అంత తెలిసింటేనే నాకు ఇంతమంది మీ లవ్ చూపిస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్, ఇంత లవ్ చూపిస్తారు కదా. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో కూడా గిఫ్ట్ వచ్చినందుకు నేను వీడియో పెడుతున్నా. ఎందుకంటే గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి. ఇంతగానం బ్లడ్తో వేయించినాక కూడా నేను వాళ్ళకి కనీసం ఒక వీడియో కూడా చేసి పెట్టకపోతే నాకు అంతగానం లేకపోతే గలీజ్ కదా. అంత రెస్పెక్ట్ వీడియో పోవడం కూడా బాగుంటుందని చెప్పేసి అని నేను వీడియో తీసి పెడుతున్నా. ఓకే, వీడియో గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళకైతే స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. ఈ వీడియో మీకోసమే, గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళకి మీకోసమే ఈ వీడియో మాత్రమే. ఎనీవే నాకైతే నిజంగా నచ్చేసింది, ఫుల్ అంటే ఫుల్ నచ్చేసింది. యాస్టీస్ నా ముఖం ఎట్లుందో అట్లనే. ఎట్లుందంటే జిరాక్స్ ఉంటుంది చూసిన, జిరాక్స్ సేమ్ జిరాక్స్. చూడు నా ముఖం ఈ ముఖం పక్కన పెడుతుంది, సేమ్ ఎట్లుంది ఎగ్జాక్ట్లీ అట్లా కదా. సేమ్ ఇవే స్పెట్స్ అవి కూడా. నాకు ఈ ఫోటో మీకు ఒరిజినల్ ఫోటో పక్కన వేస్తున్నా, మీరు చూడండి. చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ ఫోటోకి ఎంత ఎట్లుందని చెప్పేసి అని. ఎనీవే ఓకే, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఈ ఫోటో ఇచ్చిన వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నా. నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. వీడియో చూసి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేస్తే, మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి వీడియోలు చేస్తా. మీరు కామెంట్ చేయండి, ఈ వీడియోలు చేయండి. చూసిన ఒక 100 మంది అయినా 200 మంది అయినా ఒక కామెంట్ చేయండి, ఈ వీడియో చేయండి చెప్పేసి అని కొంచెం నాకు చెప్పిరనుకో, నేను 100% చేసి చూపిస్తా. ఒకసారి నా సబ్స్క్రైబరు కామెంట్ చేసినుండే, అప్పుడు లాస్ట్ ఇయర్ ఎండాకాలంలో డేర్ చేసి మేము ఎండల కార్లో కూర్చొని ఎండలో పెట్టి కార్లో కూర్చున్నాము. అయితే అది వేరే చేసినాం, పార్ట్ 2. ఇంకోటి ఏం చేసినాం, షెట్టికి కూర్చొని మీ రియాక్షన్ ఎట్లుంటుందో అని చెప్పేసి అని ఎండలో కూర్చున్నాము. నిజంగా వేరే లెవెల్లో. అట్లా నాకు ఎవరన్నా అడగండి, అడిగితే నేను 100% చేసి వీడియో పెడతాను. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పదే చెప్తున్నా చెప్పి ఫీల్ అవ్వకండి. లవ్ యూ సో మచ్.